ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 19వ తేదీ గురువారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3 దాటాక ఒక ఆడ ఒక మగ మీకు ఫోన్ చేస్తారు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. అయితే ఎవరు మీకు ఫోన్ చేస్తారు, ఎందుకు మీకు ఫోన్ చేస్తారు, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరితో కలుపుకొని పోయే తత్వం వీరికి ఉంటుంది. 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడు బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే తులారాశి వారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వటమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయాలి అనే తపన కూడా తులారాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తపన కూడా ఈ తులారాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ 2025వ సంవత్సరం జూన్ 19వ తేదీ గురువారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఈ రోజు ఆ అవకాశాన్ని అయితే అందిపుచ్చుకుంటారు. అయితే ముఖ్యంగా ఏ యొక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, కెరియర్ కి సంబంధించింది కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, వ్యాపార అవకాశానికి సంబంధించింది కావచ్చు, ఎటువంటి ఆదాయ మార్గం కోసం కానీ లేదా ఏదైనా ఆదాయ మార్గానికి సంబంధించింది కానీ, కెరియర్ అంశానికి సంబంధించింది కానీ, వృత్తి జీవితానికి సంబంధించింది కానీ, వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు, ఒక అవకాశం అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. ఆ అవకాశం మీకు వచ్చింది అనే గుడ్ న్యూస్ ని ఒక ఆడ మనిషి లేదా ఒక మగ మనిషి మీకు ఫోన్ చేసి చెబుతారు. ఇది మీకు చాలా పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. చాలా కాలం నుండి ఈ యొక్క అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. ఇటువంటి అవకాశం మీకు రావాలని కలలు కన్నారు. కానీ అవకాశం మీకు వస్తుందో లేదో అనే ఒక డైలమాలో కూడా ఉన్నారు. అటువంటి వారు ఆ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు. ఒక ఫోన్ కాల్ రూపంలో ఈ యొక్క వార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే మిగిలిన అంశాలు చూస్తే తులారాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయం అయితే ఏర్పడుతుంది. వారు మీ యొక్క జీవితంలో ప్రధానమైన పాత్రనైతే పోషించబోతున్నారు. ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే నూతన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో కీలకమైన పాత్రనైతే పోషించబోతున్నారు. అంటే వారితో చక్కటి స్నేహబంధం ఏర్పడవచ్చు, బంధుత్వం ఏర్పడవచ్చు, ఇలా ఏదైనా జరగవచ్చు. కానీ వారు మాత్రం మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు. అలాగే తులారాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం కూడా మీకు తెలియబోతుంది. ఇన్ని రోజులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఈ రోజు మీరు చేసే ప్రయత్నం కానీ లేదా రెమెడీ కానీ లేదా ఏదైనా చికిత్స కానీ మీకు ఖచ్చితంగా ఉపశమనాన్నైతే తీసుకుని వస్తుందని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలైతే తీసుకుంటారు.
భాగస్వామ్య పెట్టుబడులు, భాగస్వామ్య వ్యాపారాలు చేసే వ్యక్తులు ఆలోచించి అడుగు వేయటం చాలా ఉత్తమం. తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు. మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా సరే మీరు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కొన్ని కళలకు సంబంధించిన ప్రత్యేకమైన రంగాల్లో ఎవరైతే ఉంటున్నారో వారు ఆయా రంగాల్లో అద్భుతమైన అవకాశాలనైతే అందిపుచ్చుకుంటారు. అలాగే తులారాశివారు నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తుల ముందుకి చక్కటి ఉద్యోగ అవకాశం కూడా రాబోతుందని చెప్పుకోవాలి. తులారాశికి చెందినటువంటి గృహిణులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీవితంలో చాలా కాలం నుండి ఏదైనా అవకాశం కోసం అంటే కెరియర్ ని తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నారా, ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారా, ఇలా ఏదైనా అవకాశం కోసం చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు. కెరియర్ ని మధ్యలో ఆపేసి మళ్లీ తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నటువంటి గృహిణులకి కూడా మీ యొక్క స్నేహితుల నుండి ఒక చక్కటి అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే తులారాశివారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల పోలీసులతో వాగ్వాదం జరగటం కానీ, పోలీస్ కేసుల వరకు వెళ్లే పరిస్థితి కానీ కనిపిస్తుంది. మీ కుటుంబ సభ్యులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో, వారిని రక్షించాలనే ఉద్దేశంతో మీరు పోలీసులతో వాగ్వాదానికి దిగే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే తులారాశివారు ఎవరైనా సరే దూర ప్రయాణాలు చేస్తున్నట్లయితే అపరిచిత వ్యక్తుల పట్ల తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే అపరిచిత వ్యక్తుల వల్ల మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త పడండి. విలువైన వస్తువుల విషయంలో అలాగే ధనం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అలాగే తులారాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ మీ యొక్క ఉద్యోగ జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఖచ్చితంగా ఆ సమస్యల నుండి బయటపడే మార్గం కూడా మీకు తెలియబోతోంది. మీ యొక్క పై అధికారుల ప్రశంసలు ఈ రోజు మీకు దక్కబోతున్నాయి. అంటే చాలా కాలంగా ప్రశంసల కోసం మీరు ఎదురు చూస్తారు. మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపు కార్యాలయంలో లభించటం లేదని బాధపడ్డారు. కార్యాలయంలో ఏ ఒక్కరు కూడా మీతో సఖ్యతగా ఉండటం లేదని మానసికంగా మీరు బాధపడ్డారు. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఊహించని పరిణామం అయితే కనిపిస్తుంది. మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. అలాగే మీ యొక్క శ్రమను కార్యాలయంలో ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు. మీరు చేసేటటువంటి ఒక పని కారణంగా మీకు నలుగురిలో గుర్తింపు కూడా లభించబోతుంది. పై అధికారుల ప్రశంసలు కూడా దక్కుతాయి. అలాగే తులారాశివారు ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్తున్న వారికి నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. వారు మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా మారే అవకాశాలు కూడా భవిష్యత్తులో ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా మీకు కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.